వెల్కమ్ టు ధన్వంతరి స్టోరీస్. కంటిన్యూ పార్ట్ 2 అండి విత్ డాక్టర్ కావల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు సార్ ఆర్టీహెచ్ కోఆర్డినేటర్ గా, అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కోఆర్డినేటర్ గా, మెంటర్ గా, మన కాలేజ్ మెంటర్ గా చేస్తున్నారు. ఆయన మాటల్లో ఈ మెంటర్షిప్ లో ఉండి ఆయన స్టూడెంట్స్ ని ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు అనే విషయాన్ని సార్ మాటల్లో విన్నాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ 2025 పెట్టారు. యాక్చువల్గా నాకు ప్లానింగ్ ఏంటంటే నాకున్న స్కిల్స్, ఎందుకంటే ఆల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియా ఫెమిలియారిటీ ఉంది కాబట్టి నాకున్న నాలెడ్జ్ని ఈ టైంలో నాకున్న నాలెడ్జ్ ఇండస్ట్రీ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్ రెండింటిని బ్లెండ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి ప్రతి కాలేజీకి వెళ్ళి నేను ఆల్రెడీ డిసైడెడ్ టు ఎక్స్ప్లోర్ ద నాలెడ్జ్ టు ఆల్ ద ఫార్మసీ కాలేజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదే టైంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టడం, ఆవిష్కరణ రతన్ టాటా గారు పేరుతోటి అది పెట్టారు. అది కూడా చాలా ఇన్స్పిరేషన్. అది రతన్ టాటా చేసిన తర్వాత రతన్ టాటా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఆయన పేరు పెట్టడం ఇన్నోవేషన్ హబ్కి అది శుభపరిణామం. సో నేను కూడా ఇన్స్పైర్ అయ్యి అప్పటికి నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. సో వాళ్ళతో కలిస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తోటి ఎంచుకున్న టుడే టుమారో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎంఓయూ. అదే టైంలో కవలా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అండ్ ఎండీగా నేను మెంటర్గా అక్కడ రిజిస్టర్ చేయడము. అదే ఆవిష్కరణ 2025లో August 5th అయినప్పుడు ఈ కేజీఎల్ కాలేజ్ ఆఫ్ నన్ను ఎక్కడికో వేశారు మెంటర్గా. అలా కాదు, నా కాలేజీ నన్ను వేయండి, ఐ విల్ డూ ద నీడ్ఫుల్ అని చెప్పేసి. అంటే అప్పుడు ఏపీఎస్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ వాళ్ళు పేరు మార్చి కేజీఎల్ కాలేజ్కి నన్ను మెంటర్గా పెట్టి, సో వీ అప్లోడెడ్ ద డేటా. ఆ టైంలో ఈ అమ్మాయి ధన్వంతరి లక్ష్మీ తులసి మంచి ఇది ఎంటర్ప్రెన్యూరింగ్ నేచర్ అది ఉంది కాబట్టి ఏదో చేయాలని చెప్పేసి మా అమ్మాయి ఈ అమ్మాయితోటి ఎగ్జిబిషన్స్లో పాల్గొనడం అన్ని జరిగింది. సో అప్పటి నుంచి కూడా చేస్తున్నాను. సో రతన్ టాటా నేను అలాగా ఐ విల్ ప్రిపేర్డ్ టు ఎక్స్ప్లోర్ ద నాలెడ్జ్. సో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎంఓఈ తోటి వెళితే దానికి వాల్యూ ఉంటుందన్న వ్యూలో, సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎంఓయూ. ఎంత షార్ట్ పీరియడ్ వాళ్ళ ప్రాసెస్ జరుగుతుంది. ఆర్టీహెచ్లో స్పేస్ అప్లై చేశాను, స్పేస్ ఇచ్చారు. రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఇన్నోవేషన్ హబ్ పెట్టారు, అందులో స్పేస్ తీసుకున్నాను. సో ఈ వీక్లో ఫస్ట్ వీక్లో ఆల్రెడీ అలాటెడ్ 1 seat ఫర్ మై వర్క్, తీసుకుని దానికి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఈ రకంగా ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. ఫార్మా స్కిల్స్లో ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అంతా ఉంటుంది, బట్ ఫార్మా స్కిల్స్లో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ని కమింగ్ బట్ అప్కమింగ్. ఎందుకంటే నా లైఫ్లో కూడా ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు బొంబాయిలో కానీ, తణుకులో కానీ, కాకినాడలో కానీ ఐ ట్రైన్ సో మెనీ పీపుల్. 10th class బాయ్స్ని తీసుకుని వాళ్ళని ఈవేళ మల్టీ ఆపరేషన్ చేస్తే వాళ్ళు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నా పేరు రిజిస్టర్ అయ్యి ఉంది. అక్కడ కూడా స్కిల్ డెవలప్ ప్రతి సంవత్సరం ప్రతి టర్మ్కి 25 members తీసుకోవచ్చు, స్కిల్ ఆపరేటర్స్ కింద చేయొచ్చు. ఆ ప్లాన్లో నేను ఉన్నాను. ఆర్టీహెచ్ తోటి కలిస్తే అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి ఆర్టీహెచ్ తోటి డైలాగ్స్ జరుగుతున్నాయి. సో అండర్ అదర్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. అండ్ నిన్ననే మన కాన్ఫరెన్స్, నిన్న 28 February 2026 మైల్ స్టోన్ డే ఇన్ అవర్ లైఫ్, ఇన్ మై లైఫ్ పర్సనల్గా. ఏదో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనుకున్నాము, ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పేసి నేను అనుకోలేదు. చాలా గ్రాండ్గా అవుట్కమ్ చాలా బాగుంది. సో అప్రిషియేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ గ్రాండ్ డే. ఓకే, సో అట్లాగనే రతన్ టాటా మన కాలేజీలో ఈ కేజీఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఒక ఇన్నోవేషన్ హబ్ పెట్టాలి అన్న థాట్ వచ్చి, సో మన స్టూడెంట్స్ అభిప్రాయ సేకరణ చేస్తే ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి మన బీయింగ్ నేటివ్ ఆఫ్ దిస్ భీమవరం టౌన్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ హబ్ అని నామకరణం చేయడము. నిన్న వచ్చిన పెద్దలు విట్టకం ఎండి అండ్ సిఇఓ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర గారు, డాక్టర్ టివి నారాయణ వీళ్ళందరి సమక్షంలో నిన్న ఇంక్యుబేషన్ హబ్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అది ఒక శుభపరిణామం. సో హ్యావ్ గాట్ ప్లాన్స్ టు షేర్ మై నాలెడ్జ్ టు ఆల్ ద బడ్డింగ్ ఫార్మసీస్ అండ్ హెల్ప్ ద సొసైటీ. మన ఊరు మనం చక్క పెట్టుకుంటే రేపు రాష్ట్రాన్ని చక్క పెట్టుకుంటే దేశానికి మనం ఎకనామిక్ గ్రోత్ అన్నిటికీ సస్టైన్ గ్రోత్కి మన కాంట్రిబ్యూషన్ చేయొచ్చు అన్న. పైగా భగవంతుడు ఒక ఇచ్చాడు, సో దాన్ని యూటిలైజ్ చేసి మనకు ఓపుకున్నంతసేపు, ఓపుకున్నంతకాలం
మనం ప్రజా సేవ. ఎందుకంటే ఆ సూక్తులు చూస్తే స్వామి వివేకానంద కోట్, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ రీచ్ ఎ గోల్. నేను అనుకుంటాను నీ గోల్ ఇంకా రీచ్ అవ్వాలి, నువ్వు చేయవలసిన చాలా ఉంది, ఈ కేజీఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కూడా చేయవలసిన చాలా ఉంది అని చెప్పేసి అనుకుంటుంటా. అదే రకంగా నడుస్తుంటాను. నిన్న ఎస్టర్డే కండక్ట్ దిస్ సెమినార్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ టుడే ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే, ఐ డిడ్ గుడ్ థింగ్ ఫర్ దిస్ కాలేజ్ అని అనుకుంటా. అలాగే ఇప్పుడు అనుకోకుండా ఈ ధన్వంతరి స్టోరీస్ వాళ్ళు వచ్చి ఇది ఇంటర్వ్యూ కావాలని లాస్ట్ 5 days నుంచి అడుగుతా ఉన్నారు. బట్ ఈరోజు టైం కలిసి వచ్చింది, సండే ఇక్కడ ఉండడం అన్నీ కలిసి వచ్చినాయి. సో ఐ విష్ దిస్ ధన్వంతరి స్టోరీస్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నాకున్న కాంటాక్ట్స్ తోటి అందరికి షేర్ చేస్తే సో ఇట్ విల్ బి లైక్ బై ఈచ్ అండ్ ఎవరి పర్సన్. ఒక సింపుల్ క్లిక్ తోటి ఇట్ గోస్ టు ద ల్యాక్స్ ఆఫ్ పీపుల్. నాకున్న కాంటాక్ట్స్ ఇంచుమించు నియర్లీ గోస్ట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 2-3 కాంపిటీషన్లో నిలబడడం, మీరు కొంచెం సపోర్ట్ చేయడానికి చేస్తే వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి వచ్చారు. యోగా ఆచార్య అని నా స్టాఫే పవన్ చేస్తే నాకు ఇలా కావాలని అన్నాడు, చేసాం. అలాగే లేడీస్ దానికి ఏదో పెట్టారు, అది కూడా అమ్మాయి కూడా ఇలా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అదే ఫస్ట్ ప్లేస్ వైశాఖ మినిట్లో సమ్ అవార్డ్స్. ఇలాగా కాంటాక్ట్స్ విత్ ఆల్ ద పీపుల్. ఎందుకంటే దట్ ఈస్ పబ్లిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా, లేకపోతే సోషల్ కాంటాక్ట్స్ అన్నీ హౌ టు డెవలప్ అనేది ఇప్పుడున్న ఈ ఎందుకంటే మొబైల్ చాలా ఉపయోగంగా ఉంది. సో దాన్ని ఎందుకంటే ఇంటర్నెట్ కానీ దీన్ని అన్ని మనం సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. దుర్వినియోగం చేసుకోకుండా నేను పెట్టే కొటేషన్ కూడా అందరూ చూసి లైక్ చేస్తారు, అందరూ చేస్తారు, బాగుంది. ఈరోజు నేను కాన్ఫరెన్స్కి ఈరోజు మార్నింగ్ అప్రిషియేషన్స్ కాల్స్ సో మెనీ పీపుల్. అంత సింపుల్ ఈవెంట్ కాదు నేను జరిగింది. అండ్ యాక్చువల్గా మీరు అన్ని ఏ పని చేసినా సర్వీస్, సోషల్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్గా చూస్తారు. అండ్ అది నేషన్ కానీ సొసైటీకి కానీ ఉపయోగపడాలని ఎప్పుడు ఆలోచించి ప్రతి పని చేస్తూ ఉంటారు. చేసిన ప్రతి పని కూడా అది సక్సెస్ని చూపిస్తుంది సార్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల అది మంచి జరుగుతుంది. అది కూడా మీ కొటేషనే, నేను మీ దగ్గర విన్నదే. అండ్ ఫ్యూచర్లో మీ కవల కన్సల్టెన్సీ అనేది అండ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మర్జ్ చేసి మీరు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫార్మసీ స్టూడెంట్స్కి ఓన్లీ, ఎందుకంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో చాలా కాలేజీలు వచ్చి ఎన్రోల్ అయినాయి. ఎస్పెషల్లీ ఫార్మసీ నుంచి అయితే మన కాలేజే ఉన్నదని నాకున్న ఐడియా ప్రకారం ఆదిత్య కాలేజ్ జీజీ ఉంది. వాళ్ళ పార్ట్నర్స్ గా చేస్తున్న యూనివర్సిటీస్ వాళ్ళని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమండ్రి స్పోక్ కి వాళ్ళ పార్ట్నర్స్ గా, ఎందుకంటే అకాడమిక్ సపోర్ట్ కావాలి కాబట్టి వాళ్ళ పార్ట్నర్స్ గా వాళ్ళే తీసుకున్నారు. సో ఇప్పుడు మన కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది, ప్రాబ్లం లేదు. వాళ్ళు దే ఆర్ ఆఫ్టర్ అస్. సో యాక్చువల్ గా అందరికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సార్. అసలు మనం ఏం చేయాలి అనేది అకాడమిక్స్ లో, దాని గురించి మీరు ఏమైనా చెప్తే మేము. రైట్. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు మన ఇన్హెరెంట్ స్కిల్ చూస్తే, నిన్న ఒక అమ్మాయి ముగ్గేసింది, అమ్మాయిలో ఎంత టాలెంట్ ఉంది. అవును సార్. సో హౌ టు ఎక్స్పోజ్ దట్. అమ్మాయి నిన్న చూసి ముగ్ధుడైపోయి మన ప్రెసిడెంట్ గారు అమ్మాయిని కేకేసి ఇవాళ ఇంటర్వ్యూ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే మనకి మోపదేవి భారతి ఫస్ట్ అమ్మాయి ఇన్హెరెంట్ ఫస్ట్ ఇయర్లో బీఫార్మా చేరినప్పుడు ఫస్ట్ ఫ్రెషర్స్ డేకి డ్యాన్స్ చేస్తే ఇమీడియట్లీ ఐ రికగ్నైజ్ ఇండియన్ టాలెంట్. సో ఇమీడియట్గా అమ్మాయిని బ్రాండ్ అంబాసిడర్ డిక్లేర్ చేసి అమ్మాయికి ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తే అగైన్ షీ హాస్ జాయిన్ ఇన్ మన కాలేజీలోనే చేయాలి చెందాలని చెప్పేసి ఎంపవర్మెంట్ కూడా చేసింది. నిన్న చేసిన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. అందుచేత మనకున్న నాలెడ్జ్ పిల్లలకి, వాళ్ళకి ఐడియా, ప్రతి వాడికి ఐడియా ఉంటుంది, ఏదో ఒక ఐడియా. ఆ ఐడియాని మనం వాళ్ళకి హెల్ప్ చేసి దాన్ని బెంచెస్ మన ఇండియన్ వాళ్ళకు క్యాండిడేట్ దగ్గర ఉంది, క్యాండిడేట్ కూర్చోబెట్టి వాళ్ళకి మోటివేట్ చేసి అది ఎక్స్ప్లోర్ చేసి కమర్షియల్ స్కేల్లో తీసుకొస్తే దానికి ఉపయోగపడుతుంది. అలా ఉన్న టాలెంట్ని మనం ఉపయోగించాలి. ర్యాక్థాన్స్ అని మనకు గ్రూప్ డిస్కషన్స్ అయిపెట్టి, నీ దగ్గర ఈ టాలెంట్ ఉంది, సరే ఈ ప్రోడక్ట్ చేయగలవు, మీ దగ్గర చాలా ధనవంతులు, మీ దగ్గర చాలా ఉన్నాయి, దాన్ని హౌ టు కమర్షియలైజ్ ఇట్ ఎలా తెలుస్తుంది మనకి. అంటిల్ అన్లెస్ యూ పబ్లిష్ మనకు తెలియదు. సో మీకున్న ఎక్స్ప్లోర్ చేయాలి. మనకి ఇప్పుడు నేను ఈవెంట్ చేసిన మనం దగ్గర పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది, పబ్లిసిటీ అయితేనే తెలుస్తుంది. అలాగే మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, నా దగ్గర నాలెడ్జ్ ఉంది, ఐ గట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ మై త్రూ ఎక్వైర్డ్, అదంతా మనకు తెలిసింది. ఇన్హెరెంట్ నాలెడ్జ్, ఎక్వైర్డ్ నాలెడ్జ్ బై వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ,
ఫర్ 23 years ఐ అక్వైర్డ్ లాట్. అప్పటికి ఇప్పటికి ఉంది, బట్ బేసిక్గా స్కిల్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇంప్రూవ్డ్. దాన్ని మనకి పిల్లలకి బడ్డింగ్ స్టూడెంట్స్ కానీ ఎంటర్ప్రీనర్స్ కానీ చేసి వాళ్ళని తీర్చిదిద్దాలి. దట్ ఈస్ ద మోటో ఫర్ మీ. సో కమిట్మెంట్, సో టు డూ సంథింగ్ వాట్ ఐ కెన్ డూ. కవల కన్సల్టీ సర్వీస్ నుంచి మన కొంతమంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళారు. అది అసలు ఎలా వెళ్ళాలి అనే వాళ్ళకి ఇప్పుడు వచ్చే అంటే 4th year కంప్లీట్ అవుతుంది, 3rd year కంప్లీట్ అవుతున్న వాళ్ళకి ముందు నుంచి చెప్పాలి కాబట్టి మీ మాటల్లో ఆ సర్వీసెస్ ఎలా ఉపయోగపడతాయో చెప్పండి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ సీట్లో ఉండి నా ద్వారా నా స్టూడెంట్స్ ఒక 4 కంపెనీ వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళ ద్వారా వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే కమర్షియలైజేషన్ కాకుండా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మనీ, బట్ ఓన్లీ సోషల్ సర్వీస్, ఆనెస్టీ, సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్. ఆనెస్టీ ఉంటే ఇప్పుడు ఎందుకంటే సమాజంలో ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలన్నా ముందు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. పార్టీ మంచిదా, కన్సల్టెన్సీ మంచిదా అని చెప్పేసి మనకున్న కాన్ఫిడెన్స్ తోటి అందరితోటి ఓకే నాగేశ్వరరావు ఈజ్ ఏ జెంటిల్మెన్, ఓకే మన ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్ ఒక అతను వెళ్ళాడు ఇంకో చోట అమెరికా వేస్తాను 4-5 సార్లు ఫెయిల్ అయితే వెళ్ళకపోయాడు, అప్రోచ్ అయ్యాడు ఫస్ట్ క్యాండిడేట్. అండ్ అక్కడికి నిన్న కూడా ఈ కాన్ఫరెన్స్కి ఫోన్ చేసి సార్ నాకు లింక్ రాలేదని. సో ఈ హాజ్ రిజిస్టర్డ్ ఫ్రమ్ ఓకే, బట్ ఈజ్ వెరీ హ్యాపీ బై సెటిలింగ్ దేర్ అట్ యూకే. ఇప్పుడు అతను పంపించాం అంతా వితౌట్ ఎనీ సర్వీసెస్, వితౌట్ ఎనీ మనీ. సో ఈజ్ జాయిన్ ఇన్ యూకే అండ్ ఈజ్ డూయింగ్ వెల్. అతనికి మీద మనకు రావాల్సిన అమౌంట్ కూడా రాలేదు, బట్ ఐఎమ్ ఇన్వెస్టింగ్. ఓకే, ఎందుకంటే ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిజల్ట్స్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వన్ డే ఆర్ అదర్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. ఇప్పుడు అయ్యారు, ఇప్పుడు నిన్న అనుకోకుండా ఎగ్జిబిషన్ పెట్టడము, మన స్టాల్స్ పెట్టడం, అందులో చేయడం. సో లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్ దేర్, అందులో సర్వీసెస్ ఇప్పుడు నాకున్న ఐడియాస్ ఉన్నాయి. మ్యాక్, NBA, ప్రతి ఒక్క మనకి ప్రతి దానికి ఉంటుంది, నాలెడ్జ్ ఉంది, నాకుంది. ఓకే, ఐఎమ్ దిస్ కన్సల్టెంట్ సర్వీస్ దేర్. నిన్న ఎక్స్పర్ట్స్ అంతా వచ్చారు, అబ్దుల్ రెహమాన్ అనేటువంటి, దేర్ ఆల్ ఆల్రెడీ మ్యాక్ ఇన్స్పెక్టర్స్. సో ఐ కెన్ పూల్ అప్ 2-3 guys and I can get the work done by those people. సర్వీసెస్ అలాగే ఇప్పుడు NAC, NBA, ISO సర్టిఫికేట్ ఆల్రెడీ ISOలో నిష్ణాతులు ఉన్నారు, దే ఆర్ ఆఫ్టర్ మీ. ఓకే సార్ నాకు చేస్తే ఓకే, వాళ్ళు 10,000 చేస్తాను కదా, సమ్ 20% అంత ఇస్తారు అట్లాగా. సో మనకున్న కాంటాక్ట్ తోటి ఓకే నాగేశ్వర తోటి పీపుల్ ఆర్ కమింగ్ టు అస్, పీపుల్ ఆర్ కమింగ్ మీ, అప్రోచ్ మీ. ఏమన్నా ఐఎమ్ నాట్ గివింగ్ ఏంటంటారు ఫాస్ట్ డెసిషన్, డెసిషన్ తీసుకోండి. ఓకే టైం అండ్ టైం, ఎందుకంటే మనీతో ప్రాబ్లం కాదు మనకి. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అక్వైర్ గుడ్ ర్యాపో అండ్ గుడ్ రెప్యుటేషన్. రెప్యుటేషన్ అంటే ఇప్పుడు నిన్న పెట్టారు కన్సల్టెన్స్, ఇప్పుడు బోల్డెన్ కాలేజీలో ఉంటే బోల్డెన్ ఏ కంపెనీ ఎవరిది, మనం వాట్ ఈస్ అవర్ స్టేటస్ ఇన్ ద సొసైటీ, ఆ స్టేటస్ని బట్టి మన దగ్గరికి వస్తారు, దెన్ వీ కెన్ హెల్ప్. సత్యమేవ జయతే, దట్ ఈస్ 100% ట్రూ. ఐ విల్ బి ఫాలోయింగ్ దట్ ఫర్ ఎవర్, ఐ విల్ ఫాలో దట్. సత్యమేవ జయతే. ఎక్కడ కూడా నాకున్న సర్వీస్లో ప్రతి వాళ్ళు ప్రతి కంపెనీ చేసిన పొజిషన్స్కి ఈ 10% తీసుకోండి, 20% తీసుకోండి అని ఎన్నో ఆఫర్లు ఉన్నాయి, బట్ ఐ నెవర్ యాక్సెప్టెడ్. ఏదైనా ప్రైస్ తగ్గించడం, ఆ కంపెనీకి ఎక్కడ చేసినా అక్కడ సహాయం చేయడం, దానికి చేయడం తప్ప కొటేషన్ తగ్గించుకోవడం చేయదు. బట్ ఐ నెవర్ inclined to take even a single pay. That is a plus point. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా ఇంత సర్వీస్ చేస్తే ఎంతో సంపాదించేసారు, ఎంతో తీసుకున్నారు. ఐ నెవర్ టచ్ ఈవెన్ సింగిల్ పే అదర్ దెన్ ద అఫీషియల్ అమౌంట్. దట్ ఈస్ ద మెయిన్ ప్లస్ పాయింట్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా మీ చేతుల్లో చాలా మంది PhDs అయినాయండి, ఎందుకంటే సార్ చెప్పడం వల్ల మేము PhD కట్టాము, మమ్మల్ని సార్ చాలా ఇన్స్పైర్ చేశారని అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను MPharmCతో పాటు PhD హోల్డర్స్ ని కూడా నేను తయారు చేయాలని అనుకుంటున్నాను అని అంటారు. ఇండస్ట్రీ, దట్ ఈస్ ఆల్సో ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ B.Pharma పంపించడం, M.Pharma పంపించడం కానీ ఐ ఫీల్ హ్యాపీ దట్ ఓకే B.Pharma అయింది, M.Pharma అయింది, M.Pharma అయిన తర్వాత PhD అయిన తర్వాత ఫ్యాకల్టీ, ఎంత ప్రొడక్షన్ టైప్లో ఫీల్ అవుతాను. ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ B.Pharma గ్రాడ్యుయేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా తయారు చేయడం, అది ఇండస్ట్రీ. అది ఐ ఫీల్ లైక్ దట్. B.Pharma అయింది, M.Pharma అయింది, ఆఫరింగ్. ఇప్పుడు B.Pharma అయిన తర్వాత M.Pharma అయిన తర్వాత ఎంతమంది ఖాళీగా ఉన్నారు నా దగ్గర, అంటే కేజీఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఒక రెప్యుటేషన్ ఉంది, అలాగే నాగేశ్వర అంటే ఒక రెప్యుటేషన్ ఉంది బజార్. నాగేశ్వరరావు ఓకే, ఎవరు వెళ్ళినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఓ అన్నయ్య నాగేశ్వరరావు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పేరు అలా వచ్చింది. సో ఐ యూస్ టు ఐ హ్యావ్ దట్ అండ్ బీయింగ్ మెయింటైన్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒకరికి జనరల్గా ఏంటంటే మీరు ఆలోచిస్తే ఒకరికి దేశించే వాళ్ళు ఉంటారు, ఒక మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు.
నో క్రిటిసిజం. అందరూ ఐ ట్రీట్ ఆల్ ద పీపుల్, వాళ్ళు ఏమన్నా అనుకుని, బట్ ఐ ట్రీట్ ఆల్ ద పీపుల్ సేమ్. అది ఒక ప్లస్ పాయింట్. సార్ మీలో నచ్చిన విషయం ఏంటంటే సింప్లిసిటీ సార్. ఎందుకంటే స్టూడెంట్ దగ్గర అలాగే ఉంటారు, ఫ్యాకల్టీ దగ్గర అలాగే ఉంటారు, అండ్ హయ్యర్ పొజిషన్స్ దగ్గర కూడా అలాగే ఉంటారు. అలా ఉండడానికి మీరు ఎక్కడి నుంచి అయినా ఇన్స్పిరేషన్ అది దట్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ గాడ్స్ గివెన్ గిఫ్ట్, ఇన్హెరెంట్ క్వాలిటీస్. యూ కెనాట్ పర్చేజ్ ఇట్, యూ కెనాట్ ఇంబైబ్ ఫ్రమ్ సంబడి ఎల్స్. ఐ ఫాలో దట్. భగవంతుడు స్వతహాగా ఇచ్చాడు అదే నాలెడ్జ్. ఇప్పుడు గాంధీ గారిని తలుచుకుంటాము, లేకపోతే వివేకానంద, వాళ్ళకున్న క్వాలిటీస్. అంటే యాక్చువల్ గా కొంతమంది హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కాదు మీరు ఇక్కడ ఉండాలి, మీరు ఈ హైరార్కీ పార్ట్ అవ్వాలి, మీరు డైరెక్టర్ గారి దగ్గరికి డైరెక్ట్ గా రాకూడదు, మీరు ఇది చేయాలి అది చేయాలి. యాక్చువల్ గా నేను కేజీఆర్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత సార్ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ గా వెళ్ళి అడిగేంత స్వతంత్రం సార్ ఇచ్చారు. యాక్చువల్ గా చేయడానికి నేను ఇన్ని ధన్వంతరి స్టోరీ స్టార్ట్ చేసిన, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో సార్తో పాటు జర్నీ చేయడానికి కారణం కూడా సార్ ఇచ్చిన ఫ్రీడమే. ఎందుకంటే ఏదైనా సాధించాలి అన్నప్పుడు ఇప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ మన మాటలు వింటేనే కదా మనం ఇంకా మోటివేషన్ తెచ్చుకుని ఇంకొంచెం వర్క్ చేయాలనేది అన్న ఫీలింగ్ నాలో వచ్చింది. కాబట్టి నేను ఇంకా చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా అది ఎక్కడి నుంచి సార్ దగ్గర నుంచి వచ్చిందని అడగడం కోసం ఈ క్వశ్చన్ అడిగాను. లేదమ్మా, అది స్వతహాగా ఇన్హెరెంట్ క్వాలిటీ. అది ఒకళ్ళు చూసి నేర్చుకోవడం అన్నది కాదు. కానీ అంటే లక్షణ, ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు. స్వామి వివేకానంద మనం ఎందుకు పిలుస్తారు? అది కొటేషన్స్. ఇప్పుడు ఆయన ఉన్న సూక్తులు చూస్తే డిస్ప్లే చేస్తామా అని వీఆర్ ఫాలోయింగ్ దట్. నిన్న చేసిన ఈవెంట్ ఆ లాస్ట్ సెంటెన్స్కి నేను ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించడానికే జన్మించాను అన్న మాటకి వాల్యూ. మధ్య ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసాం, ఇంకోటి కంటెస్ట్ చేసాం. నిన్న ఆ డిజైర్ లాస్ట్ సెంటెన్స్ 17వ సూక్తి ఉంది, నేను ఏదో అద్భుతాన్ని సృష్టించడానికే జన్మించాను అన్న మాటకి నేను ఈ 15 సంవత్సరాల నుంచి కాలేజీలో ఫార్మసీకి డైరెక్టర్గా చేయడం, ప్రిన్సిపాల్గా డైరెక్టర్ చేయడం, నిన్న ఈవెంట్ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేయడం, సక్సెస్ అవ్వడం, దాన్ని ఒక లింక్ చేస్తున్నాను నేను. మా అభిప్రాయం అలాగే వెలిపిస్తున్నా. భగవంతుడు నడిపిస్తున్నాడు కూడా ఉండి. నేను ఆయన ఎందుకంటే సాఫీగా ఏది ఏ టైంకి ఎలా జరగాలి, ఇప్పుడు ఈ టైంకి జరగాలి, ఇంటర్వ్యూ చేయాలని ఇది రాసింది జరుగుతుంది. అది నిన్న ఈవెంట్ కాన్ఫరెన్స్ పెట్టాలన్నాడు, ఓకే 3 months బ్యాక్. దేనికి కూడా ప్లానింగ్ ఉండాలి, వెల్ ప్లానింగ్. చెందాం, సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం. ఇప్పుడు బ్యాగ్లు 1000 ఆర్డర్ పెట్టాను, ఇవాళ 1000 సరిపోలేదు, మళ్ళీ ఇంకో 500 తీసుకోవాలి. అదే ముందు తెలిసిందనుకో అవి 500 కూడా నిన్ను వచ్చేసాయి. సో దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. సో లైక్ దట్ వెల్ ప్లానింగ్ అంతా ఉంటే, ప్లస్ చేయవలసింది కాన్ఫిడెన్స్ తోటి, ఒక మంచి దృఢ సంకల్పంతో, మనం మంచి ఒపీనియన్తో చేస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతాయి. అదే నా నమ్మకం. అలాగే మా పిల్లలు నాకు మ్యారేజ్ యానివర్సరీ చేశారు గోల్డెన్. బట్ నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, బట్ ఫార్చునేట్గా అంతా చాలా సక్రమంగా జరిగింది. నెక్స్ట్, ఇప్పుడున్న ఫార్మా స్టూడెంట్స్ కి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు సార్. ఎలా అంటే ఫార్మసీ అయిన తర్వాత నేను వేరే దిక్కుకు వెళ్ళాలి, కొన్నాళ్ళేమో వేరు చోట్ల చేస్తారు, ఒక స్ట్రీమ్ లైన్కి వచ్చేటప్పటికి 30 years ప్లస్ అయిపోతున్నారు. ఎందుకు ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటున్నారు? అంటే ఇప్పుడు మాస్ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, తర్వాత వాళ్ళ కమిట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు అంటే మా టైంలో చదివితే 30 members ఫర్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. ఆ 30 membersలో 30 ఇండస్ట్రీస్, కానీ ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఇటువంటిది 30,000 members ఆల్ ఓవర్ ఇండియా ప్రొడ్యూస్ అవుతుంటే హౌ దే కెన్ బి ఎంప్లాయిడ్? మనకు అదృష్టం ఏంటంటే ఫార్మసీ రంగానికి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా అందరూ తీసుకుంటున్నారు, ఇన్సూరెన్స్ కంపెనీ దాన్ని. అందుచేతను దే ఆర్ బీయింగ్ ఎంప్లాయిడ్. ఫార్మసీ వాళ్ళు కూడా మంచి మంచి శాలరీస్ తోటి జాయిన్ అవుతారు. ఇది ఫారిన్ కంపెనీ, ఇది మన సాఫ్ట్వేర్లో. ఓకే, అందరూ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే అందరూ ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే ఆవిడ రిటైర్ అవ్వాలి, రిటైర్ అయిన తర్వాత రిప్లేస్మెంట్ అవుతుంది. అటువంటిది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఇంత మాస్ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో అన్నిట్లో తీసుకున్నారు. కాబట్టి మన వాళ్ళకి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఏ పోస్ట్కి, కొంతమంది మార్కెటింగ్ ఉపయోగపడతారు, కొంతమంది ఇంకో దానికి ఉపయోగపడతారు, R&D పడతారు. అది ఏంటంటే ఫీల్డ్ చూస్ చేసుకుని దానికి ఆ లైన్లో వెళ్తే డెఫినెట్గా నాకు వస్తారు. ఇప్పుడు అడ్మిషన్స్ టైం అప్పుడు, సార్ మీరు మాకు ఏంటి గ్యారంటీ అని,
మీరు 100 రూపీస్ పేపర్ తెచ్చుకోండి, నేను ఐ విల్ గివ్ యూ అండర్టేకింగ్. మా ఫార్మసీ వాళ్ళకి అక్కర్లేదు, క్యాంపస్ సెంటర్ గురించి అడుగుతారు. మీరు కష్టపడి చదివించండి, మంచి మార్కులు పాస్ అవ్వండి, జాబ్ మీ దగ్గర రాకపోతే నేను 100 రూపీస్ స్టాంప్ పేపర్ రాసిస్తాను. ఇప్పుడు నేను లాస్ట్ 15 years నుంచి చూస్తున్నా, బట్ నో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. అవుతున్నారు 70 మంది, 100 మందికి 60-70 మంది వెళ్తున్నారు. జాయిన్ అవ్వండి ఉద్యోగం ఇస్తానంటే ఎవరు రావట్లేదే. సో దట్ మీన్స్ దే ఆల్ బీయింగ్ ఎంప్లాయిడ్. సో ఎంఫార్మసీ ఉంది, ఎంఫార్మసీ చదువుకుంటున్నారు, చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్. సో మనం దాన్ని కరెక్ట్ వేలో వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఫుడ్ ఇన్ టైంకి తీసుకోవట్లేదు సార్, హెల్త్ ఇష్యూస్ ఫాలో చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా హెల్త్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏమైనా టిప్ ఇస్తున్నారు? మై హెల్త్ ఈజ్ వెల్త్. తర్వాత మనకి హ్యాబిట్స్ అన్నీ సీక్రెట్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ అని అడుగుతారు. ఇప్పుడు మీరు అడిగే పాయింట్లో కూడా అదే ఉంది మీనింగ్. సో ఈ అట్ దిస్ ఏజ్ కూడా, ఎందుకంటే మనం ఫార్మసీ చదివినందుకు గాను వాట్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇప్పుడు ఏదైనా డ్రగ్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఫార్మసీ చదివినందుకు ఈవేళ ఇంత హ్యాపీగా ఉన్నానన్నా కూడా ఫార్మసీ చదవడే కారణం అంటాను నేను. సో ఈ ఏ డ్రగ్ తీసుకోవాలన్నా మనకి తెలుసు, ఎందుకంటే ఇప్పుడంతా ప్రజెంట్ ఎరాలో ఏంటంటే డాక్టర్స్ కూడా అంత కమర్షియలైజేషన్. మన పిల్లలకి మనం జాగ్రత్తగా చేసుకుంటే, బికాస్ బీయింగ్ వర్క్డ్ యాజ్ ఎ కమ్యూనిటీ ఫార్మసిస్ట్ ఇన్ సౌదీ అరేబియా, ఐ లెర్న్ ఎ లాట్. ఇక్కడ కూడా ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ మనం డెవలప్ చేయాలన్నా చెందాలన్నా ఐ యూస్ టు డూ విత్ మై ఓన్ హ్యాండ్స్. చేసి అన్ని కంపేర్ చేసుకుని బజార్ స్టడీ చేసుకుని రిలీజ్ సో మెనీ. బట్ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే నో ఫెయిల్యూర్స్, నో సబ్ స్టాండర్డ్ డ్రగ్స్, నో నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్. కొన్ని లక్షలు చేసాము, రిలయన్స్ ఆఫ్ టాబ్లెట్ చేసాం, బట్ నో ఫెయిల్యూర్ ఆర్ నో డ్రగ్ ఆఫ్ నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ. So that is, so you have to pay a lot of attention while processing. జరిగితే చిన్న చిన్న పొరపాటు, దానికి హౌ టు ఓవర్కమ్, అవన్నీ ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి. అవన్నిటిని కూడా మన కోడింగ్ నుంచి మనకి, ఎందుకంటే పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వేరు, మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని నాకు అక్కడక్కడ ఇన్సిడెంట్ జరిగినాయి, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రొడక్షన్ లెవెల్లో జిఎంపీ, ఇప్పుడు నో జిఎంపీ, జిఎల్పీ, జీసీపీ అన్నీ వచ్చినాయి. అప్పుడు ఏమన్నా ఏం లేవు. ఓకే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారంటే, ఇప్పుడు తణుకులో పెట్టినప్పుడు ఒక వాళ్ళ 4 అన్నదమ్ములు 16 గదులని అలా కండిషన్స్లో ఇప్పుడు ఎస్టాబ్లిష్. బట్ ఇవాళ కండిషన్స్ పనిచేయదు అది. సో ఇప్పుడు కాకినాడలో ఓన్ ఇండస్ట్రీ పెట్టాము, అప్పుడు యాజ్ పర్ నామ్స్ ప్రకారం కట్టాము. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్లో వీ కుడ్ నాట్ కంపీట్, అలా ఫెయిల్యూర్ వచ్చింది. సో డెఫినెట్గా మీరు ఓవర్ హార్టెడ్గా కమిటెడ్గా చేస్తే డెఫినెట్లీ విల్ గెట్. డోంట్ ఎక్స్పెక్ట్, గో ఆన్ డూయింగ్. ఇప్పుడు నేను కూడా డూయింగ్. సో అల్టిమేట్ ఇవాళ మార్నింగ్ ఐ గట్ షాకింగ్, అదే మన సర్ప్రైజింగ్ ఫోన్ కాల్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. నాగేశ్వరరావు చాలా బాగా చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను చేసే పనికి మెప్పు కోసం చేయను. ఓకే, లెట్ దెమ్, ఇప్పుడు ఆఫ్టర్ 15 years of service in this one, I never expect others' comments and other things, but feeling, commitment, what I have to do, what I want to do, fulfill it. అదే స్లోగన్ వెళ్తే అదే పని అవుతుంది. బట్ ఏంటంటే కాన్ఫిడెన్స్, ఓకే డెఫినెట్గా మనం టేకప్ చేస్తుంది, సక్సెస్ అవుతుంది. భగవంతుడి మీద నమ్మకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. భగవంతుడు తెలుసుకోవడం. ఒక హెల్త్ టిప్ ఇవ్వండి సార్. హెల్త్ టిప్ అంటే టైంకి, ఇప్పుడు నేను స్కూల్లో మన చదువుకునే టైంలో కానీ టైంకి తినడము, టైంకి పడుకోవడం జరగదు. ఇప్పుడు అంటే వీళ్ళు ఫార్మసీ చదువు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, మధ్యాహ్నం ఎప్పుడో తింటారు, సాయంత్రం ఎక్కువ ఫుడ్ తింటున్నారు, మార్నింగ్ వచ్చేటప్పటికి గ్యాస్ట్రైటిస్. అన్ని హ్యాబిట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. మనసి ఫార్మసీ చదివిలో చాలా వాల్యూ ఉంది. మనం ఫాలో అయితే డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్. టైంకి లేవండి, ఎన్నో క్లాస్కి వెళ్ళినప్పుడు టైంకి చదవండి, టైంకి లేవండి, టైంకి ఫుడ్ తినండి, టైం చేయండి అంటారు. హెల్త్ టిప్స్ అవి. మనం ఎప్పుడో చేస్తాము, ఎప్పుడో చెందుతామంటే ఇట్స్ నాట్ గుడ్. రాత్రి సార్ ఈ ఏజ్ లో కూడా ఇలా ఉండడానికి కారణం సార్ హెల్త్ టిప్స్ మంచిగా ఫాలో అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ టైంకి పడుకోవడం చేయడం చెందాలి. ఇవన్నీ బయోకెమిస్ట్రీ అనండి, ఏదైనా బాడీ సిస్టమ్ వర్క్స్.
నెక్స్ట్ మీరు ఈ జర్నీ అంతా స్టార్ట్ చేసి అన్నీ అయిన తర్వాత మీ పర్సనల్ లైఫ్లో మీరు నా ఈ నేను అచీవ్ చేశాను అనేది ఏదైనా ఉందా మీ పర్సనల్ లైఫ్? యాక్చువల్గా చెప్పాలంటే మేడం కూడా చాలా సొసైటీ గురించి ఆలోచించే పర్సన్. ఆవిడేసి వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని గాడ్ రాసి పెట్టారు. బట్ ఆవిడలో చాలా మంచి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది. అది కూడా భగవంతుడు ప్రసాదం అది. ఒక 7th క్లాస్ చదువుకున్న అమ్మాయి భగవంతుడు నాలెడ్జ్ ఇచ్చాడు కాబట్టి స్పిరిచువల్లీ షీ హాజ్ డెవలప్డ్. ఎంత స్పిరిచువల్ అంటే ఐ లైక్ హెర్ నాలెడ్జ్ని. వండర్ఫుల్ అన్నమాట అది. అంత షీ టేక్స్ లాట్ ఆఫ్ కేర్. ఫుడ్ గిడ్డు బయట తింటే ఇది అవుతుందని చెప్పేసి అవన్నీ కరెక్ట్. అవి హైజీనిక్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు బ్రాహ్మణులు ఏంటంటే హైజీనిక్ ప్రిన్సిపల్స్ షీ ఫాలోస్. మరి అవన్నీ చెప్పాలి చెందాలంటే మనకు జనరల్గా ఇది అవ్వదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్ మార్నింగ్ 3:30 లేస్తారు, మెడిటేషన్ చేసుకుంటారు, స్నానం చేసి అన్ని చేస్తాం కానీ ముట్టుకోరు. ఓకే సార్. అది ఇప్పుడు మీరు ఈ ధన్వంతరి స్టోరీస్ ద్వారా మన స్టూడెంట్కి మన అంటే హోల్ మన స్టేట్లో ఉన్న అండ్ అదర్ స్టేట్స్లో ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఇప్పుడు బీయింగ్ ఎ ఫార్మసిస్ట్, ఇప్పుడు మిగతా అదర్ ప్రొఫెషన్స్కి ఏదన్నా ఇవాళ టుడే ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ బీయింగ్ ఎ ఫార్మసిస్ట్. ఫార్మసిస్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే లక్షణాలు అన్నీ అధిగమించుకుంటూ చిన్న తలకాయ నొప్పి వచ్చింది ఏదో వేసుకోవడం. ఇప్పుడు మనకి రాబోయేది వచ్చేది కూడా మనకు తెలుస్తుంది. అది అంటే ఫార్మసీలో మనకు ఉన్న నాలెడ్జ్, మన అప్లికేషన్ ఆఫ్ ఫార్మసీ ఇన్ అవర్ లైఫ్ చూసుకుంటే, అలాగే అప్లికేషన్ ఆఫ్ ఫార్మసీ ఇన్ కుకింగ్. నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు 10 years అక్కడ ఉన్నాను. ఇక్కడ ఎప్పుడు కూడా ఉన్నని చెప్పి ఇంట్లో మేడం చేస్తే పెట్టడం. అక్కడికి అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఆ స్టడీడ్ ఫార్మసీని అక్కడ అప్లై చేశాను కుకింగ్. సో ఎవ్రీబడి యూస్ టు లైక్ ద మై ఫుడ్. స్వతహాగా చేసింది. బట్ ఓన్లీ దిస్ డోసేజ్ ఫార్ములేషన్స్ అన్నిటి మీద ఎక్స్పీరియన్స్ కాబట్టి హౌ టు కుక్ ద ఫుడ్ అని. ఇప్పుడంటే మీరు అందరూ యూట్యూబ్లో అవి చూస్తున్నారు. బట్ మాకు యూట్యూబ్ బై ఓన్లీ క్యాలిక్యులేషన్, మన అప్లికేషన్ దిస్ ఫార్ములా టెక్నిక్స్, ఇది వేస్తే బాగుంటుంది, ఇది వేస్తే బాగుంటుంది చెప్పి చేసుకున్నాం. ఫుడ్ ప్రిపేర్ ఫ్రైడే మాకు అక్కడ హాలిడే ఉంటే బిర్యానీ చేసుకున్న సూపర్గా ఉండేది. మా కొలీగ్స్ అందరూ డాక్టర్స్ క్లినిక్ పెథాలజిస్ట్ అందరూ కలిసి తినేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు, చాలా బాగుండేది. సో లైక్ దట్ వేరే ప్రతి అప్లికేషన్కి మనకు నాలెడ్జ్ ఉంది. దాన్ని మీరు జాతికి అప్లై చేసుకుంటే యూ కెన్ అచీవ్ ద టార్గెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ యువర్ ఇంటర్వ్యూ సార్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూతో నా బిగినింగ్ స్టోరీస్ అన్ని కూడా స్టార్ట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ స్టోరీ మీదే పెట్టాలనుకున్నాను. మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మీ లైఫ్ స్టోరీ నుంచి నేను చాలా ఇన్స్పైరేషన్ తీసుకున్నాను సార్. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకున్నా, అకాడమిక్స్లో కూడా నా నాలెడ్జ్ షేర్ చేయాలని పాయింట్ని తీసుకొచ్చిన పర్సనాలిటీ ఎవరంటే నేను కవల నాగేశ్వరరావు గారని చెప్తాను. ఎస్పెషల్లీ అండ్ నేను ఇప్పుడు చేసే యాక్టివిటీస్ బట్టే కదా మీరు ఇన్స్పైర్ అయ్యారు. అలాగే సేమ్ డెఫినెట్లీ సేమ్ టెంపో సేమ్ మెసేజ్ ఐ వాంటెడ్ టు గివ్ టు ఆల్. ఏదైనా ఏ మీటింగ్లో చెప్పినా అదే చెప్తాను. ఐఎమ్ ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటాను నేను. ఇవాళ 98 వరకు గాడ్ హెస్ టెస్టెడ్ మీ. అన్ని పరీక్షలు చేశారు, చెందారు. నేను ఎక్కడ కూడా దానికి రిగ్రెట్స్ కాకుండా దాన్ని నిలదొక్కుకుంటే ఇలాగ వచ్చాను. అక్కడే రిగ్రెట్కి తీసుకుంటే దానికి ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేసుకుంటే వెళ్తే ఈ పొజిషన్ ఉండేది కాదు కదా. సో అదే మనకి, అందుకని ఆకాశం విరిగి మీద పడుతున్నా సరే మీలో చలనం ఉండకూడదు. ఓకే వేర్ ఇయర్ సునామీ వస్తుంది, సునామీ వస్తే మొత్తం కొట్టిపోతుంది. ఎందుకు? ఇప్పుడు కరోనా వచ్చింది. మై కవల కన్సల్టెన్సీ ప్రొఫైల్ రిటర్న్ కరోనా డిడ్ ఏ గుడ్ థింగ్. కరోనా డిడ్ ఏ గుడ్ థింగ్. అది నా హెల్త్ కూడా చాలా మంచి చేసింది అది. సో ఇది మనకి హిస్టమిన్, యాంటీ హిస్టమిన్స్ రియాక్షన్స్ అన్నీ ఎలా వస్తున్నాయి అన్ని డ్రగ్. సో మనకి చిన్న బాడీలో తేడా వస్తే అలర్జీ వచ్చేస్తుంది. దట్ ఇస్ ద పాయింట్. ఇవన్నీ ఫార్మసీ చదవడం వల్ల తెలిసినవి. సో దట్ ఐఎమ్ అప్లయింగ్ ఇన్ ద డే టు డే లైఫ్.
డాక్టర్ కమల నాగేశ్వరరావు గారి స్టోరీ ఎలాంటిదంటే, ఏదైనా మన మంచికే జరుగుతుంది, మంచిని ఆశించి ముందుకు వెళ్ళడం అనేది ఆయన స్లోగన్లో ఒక అండి. ఎందుకంటే సార్ ఇప్పటి వరకు చెప్పిన స్టోరీస్లో అంతా కూడా మీరు చూసుకుంటే సార్ ప్రాబ్లమ్స్ని ఫేస్ ఎలా చేశారు అనేది మీకు తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ స్టోరీని మీరు ఇన్స్పైర్గా చేసుకుని ఎప్పుడు కూడా డిప్రెషన్ ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే మనకన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అవి అసలు మన ప్రాబ్లమ్సే అనుకోకుండా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలాగా దాని నుంచి బయటపడాలని అనుకుని ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ మరిన్ని తీసుకురావాలని కోరుకుంటూ నమస్తే అండి.